వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు వినిపిస్తే ఒక రాజకీయ నేత మాత్రమే కాదు, ఒక పోరాట యోధుడి కథను గుర్తు చేస్తుంది. ఈ పేరు వినిపిస్తే శబ్దం కంటే ముందు నిశ్శబ్దం గుర్తుకొస్తుంది. ఎందుకంటే అతను ఎక్కువగా మాట్లాడలేదు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు ఎదురైనా అతను వెనక్కి తగ్గలేదు. ఈరోజు ఆయన పుట్టినరోజు. సెలబ్రేషన్స్ కన్నా ఎక్కువగా ఒక ప్రయాణాన్ని గుర్తు చేసుకునే రోజు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఆయనపై అంచనాలు మాత్రమే కాదు, ఆరోపణలు మొదలయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అది ఒక అవకాశం కాదు, ఒక బాధ్యతగా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తండ్రి పేరు, ఆస్తులు, రాజకీయ ఎదుగుదల అన్ని ప్రశ్నల మధ్య ఈ ప్రయాణం మొదలైంది. అయితే కడప ఎంపీగా గెలిచిన వెంటనే జగన్ పై విమర్శల వర్షం పెరిగింది. తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ అనే పేరు లేకుంటే జగన్ అనేవాడు లేడు అని ప్రత్యర్థులు విమర్శల వాని పెంచారు. ఇతను రాజకీయాల్లో ఎన్నో రోజులు నిలబడలేడు అని ఎగతాళి చేశారు. కానీ జగన్ వాటికి సమాధానం చెప్పలేదు. ప్రజలతో నడిచాడు, ప్రజల మాట విన్నాడు, కాలమే తన జవాబు అవుతుందని నమ్మాడు. ఇదిలా ఉండగానే కాలం గిర్రున తిరిగింది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ కార్యక్రమానికి విమానంలో వెళ్తుండగా సడన్ గా రాడర్తో విమానం సిగ్నల్స్ తెగిపోయాయి. కానీ తన తండ్రి వైఎస్ఆర్ చనిపోయిన 2 రోజులు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కూడా తెలియలేదు. ఎటు తేల్చుకోవాలో అర్థం కాలేదు. ఓవైపు తండ్రి డెడ్ బాడీ, మరోవైపు రాజకీయ చదరంగం. ఆ కుటుంబంలో మరోసారి నిశ్శబ్ద వాతావరణం ఆవహించింది. అయితే రాజకీయంగా అప్పుడప్పుడే నిలదొక్కుంటున్న జగన్ ఆ సమయంలో రాజకీయంగా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నారు. అందులో భాగంగా కుటుంబ సభ్యులతో చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తండ్రి సీటు తనదేనని భావించి సీఎం కావాలని బలంగా కోరుకున్నారని చర్చ కూడా జరిగింది. కానీ అవతల కాంగ్రెస్ ఉదంతులు, మరోవైపు అధిష్టానం కనుసన్నల్లో రాజకీయం. అధిష్టానం చెప్పిందే వేదం, చేసిందే చట్టం. అలాంటి పరిస్థితుల్లో జగన్ తీసుకున్న నిర్ణయం అమలవుతుందా లేదా అనే భయం లోపల. అయినా సరే మొండిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి అధిష్టానానికి పంపాలనే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ చేసిన ప్రయత్నాన్ని ప్రత్యర్థులు ఇప్పటికీ విమర్శిస్తుంటారు. ఓ పక్క తండ్రి శవాన్ని పెట్టుకుని, మరోపక్క పదవి వ్యామోహంతో సీఎం సీటు కోసం సంతకాలు సేకరించారనే ఆరోపణలకు జగన్ ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు. మొత్తానికి అది కాలం తనకు పెట్టిన ఒక కఠినమైన జీవిత పరీక్ష అని చెప్పవచ్చు. అయితే వైఎస్ఆర్ అకాల మరణం జగన్ను మరింత అగాధంలోకి నెట్టిందని చెప్పవచ్చు. అయితే జగన్ను సీఎంను చేయటానికి ఇటు కాంగ్రెస్ ఉద్దండులు కానీ, రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకులు కానీ ఒప్పుకోవటం లేదు. మరోవైపు అధిష్టానం కూడా జగన్కి రాజకీయంగా అనుభవం లేదని, జగన్ను సీఎంను చేస్తే దేశంలో తప్పుడు సూచనలు వెళ్తాయని పునరాలోచనలో పడిన కాంగ్రెస్ అధిష్టానం జగన్ను కాదని రోషయ్యను తాత్కాలిక సీఎం సీట్లో కూర్చోబెట్టింది. ఇక అక్కడి నుంచి జగన్కు మరో పరీక్ష ఎదురైంది. తనకు సీఎంను చేసే అవకాశం కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచడానికి జగన్ పావులు కదిపారు. అయితే అప్పటికే వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో ఎంతో మంది గుండె ఆగిపోయి చనిపోయారని చర్చలుంది. దాంతో చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర పేరుతో పరామర్శించాలని నిర్ణయించుకున్నాడు జగన్. అయితే ఓదార్పు యాత్ర చేపట్టడానికి వీలు లేదని అధిష్టానం అడ్డుకుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రోషయ్యను తప్పించి సీఎం సీట్లో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టింది అధిష్టానం. తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో సీఎం సీట్లో కూర్చోవాలని కంకణం కట్టుకున్నాడు జగన్. ఈ క్రమంలో తనను సీఎంగా చేయకుంటే తన దారి తాను చూసుకుంటానని అధిష్టానానికి తెలియజేసి అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడనే చర్చ ఉంది. అనుకున్నట్టే జగన్ సొంత పార్టీని స్థాపించుకున్నాడు. అదే వైఎస్ఆర్సీపీ.
తన తండ్రి పేరు కలిసేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పేరు పెట్టుకుని ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగారు. అయితే ఓదార్పు యాత్రలో జనంలోకి వెళ్లిన జగన్కు పెద్ద ఎత్తున మద్దతు లభించటంతో అప్పటికే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది జగన్ పైన. దానితో జగన్ 16 నెలలు ఒంటరిగా జైలు గోడల మధ్య బ్రతకాల్సి వచ్చింది. ఈ క్రమంలో జగన్ మరింత రాటుదేరారు. జైలు నుండి బయటకు వచ్చి మళ్లీ ఓదార్పు యాత్రలో ప్రజల్లోకి వెళ్లాడు. దేవుడి దయ, ప్రజల దీవెన ఉంటే సీఎం సీట్లో కూర్చుంటానని జగన్ ఒక్కటే నమ్మాడు. అదే దేవుడి దయ, ప్రజలు దీవెన అని పదే పదే ప్రజలకు చెప్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మరోవైపు బలమైన ప్రతిపక్షంతో పాటు స్వపక్షంలో కూడా జగన్పై అవినీతి ముద్ర వేయటంతో జగన్ ఒంటరి అయిపోయాడు. అది కాక రాష్ట్రం విడిపోవటంతో మరోసారి జగన్ను దురదృష్టం వెంటాడింది. ఇక చంద్రబాబు సీఎం కావటంతో జగన్ పని అయిపోయిందనుకున్నారంతా. కానీ ఒక్క ఛాన్స్ అంటూ జనంలోకి మరోసారి సానుభూతి పెంచేలా వెళ్లారు జగన్. దాంతో ఒక్క ఛాన్స్ ఇద్దామని జనం కూడా డిసైడ్ అయ్యారు. 2019లో జగన్ తన అనుకున్న లక్ష్యం సీఎం అవ్వాలని కలని సాధించారు. అయితే రాజకీయాల్లో శత్రువులు బయట ఉంటారు, కానీ జగన్ జీవితంలో కొన్ని పోరాటాలు ఇంట్లోనే వచ్చాయి. చెల్లెలతో విభేదాలు, వ్యక్తిగత జీవితాన్ని కూడా రాజకీయంగా మార్చేశారు. అయినా జగన్ వ్యక్తిగత దూషణలకు దిగలేదు. నిశ్శబ్దంగానే ముందుకు సాగాడు. 2019 ప్రజలు ఇచ్చిన తీర్పు అన్ని ఆరోపణల మధ్యలోనే వచ్చింది. ప్రతిపక్షం నుంచి నేరుగా ముఖ్యమంత్రి, అది అధికార విజయం మాత్రమే కాదు, నమ్మకానికి వచ్చిన తీర్పు. పాలనలో సంక్షేమం, ప్రజలతో నేరుగా అనుసంధానం, విమర్శలు ఉన్న ప్రజల కోసం పాలన సాగించాడు. అధికారం శాశ్వతం కాదు, జగన్కు అది తెలుసు. సీఎం పదవి పోయినా ఆయన పోరాటం ఆగలేదు. ప్రతిపక్ష నాయకుడుగా కూడా అదే సహనం, అదే నమ్మకం. ఇది ముగింపు కాదు, ఇంకో దశ మాత్రమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణల మధ్య నడిచాడు. జైలు గోడలను చూశాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా ప్రజలపై నమ్మకం కోల్పోలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నిశ్శబ్దంగా కానీ గట్టిగా ముందుకు సాగుతున్నాడు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కేక్ కట్ చేసే రోజు మాత్రమే కాదు, ఒక పోరాటాన్ని, ఒక సహనాన్ని, ఒక నమ్మకాన్ని గుర్తు చేసే రోజు. ఈ పుట్టినరోజు మరో ఆశకు, మరో ప్రయాణానికి ఆరంభం కావాలని కోరుకుందాం.